కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి హుజురాబాద్ రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురానుందా? పెద్దిరెడ్డి ఎల్ రమణల చేరికతో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ అమలు కానుందా? ఈటెలకు చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నదే చర్చనీయాంశంగా మారిందట. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వనుండడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన ఆయన టీఆర్ఎస్ లో చేరడంతో హుజూరాబాద్ టికెట్ దక్కుతుందో లేదోనన్న చర్చ సాగింది. ఈ క్రమంలో ఆ సస్పెన్స్ కు తెరపడిందనే చెప్పవచ్చు. అయితే ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి నామినేట్ అయ్యారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ తమిళసైకి సిఫార్సు చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి పదవీకాలం పూర్తి కాగా ఈ స్థానానికి కౌశిక్ రెడ్డి పేరును సిఫార్సు చేశారు. టీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా కౌశిక్ రెడ్డిని హుజూరాబాద్ కి పరిమితం చేయకుండా రాష్ట్ర స్థాయి గుర్తింపును ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఆయనకు అవకాశం వస్తుందని భావించినా ఏకంగా మండలికి నామినేట్ కావడం టీఆర్ఎస్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక లక్ష్యంగా సీఎం జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవాలన్న పంతంతో ఉన్న కేసీఆర్ నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఇప్పటికే గెలిచి అభ్యర్థిగా పేరు తెచ్చుకున్న కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఈటెల మీద పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారో లేరో తెలీదు. ఒకవేళ ఓడిపోతే తమ పరిస్థితి ఏంటని ఓటర్లు అనుకునే ప్రమాదం లేకపోలేదు. అందుకే ముందే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీని చేసేసి వారి ప్రాంతానికో ప్రజాప్రతినిధిని అప్పటికప్పుడు రెడీ చేశారని అంటున్నారు. ఈ అభిమానంతో ఆయన మరింత కష్టపడి ఈటెలను ఓడించే ప్రయత్నం గట్టిగా చేస్తారు. ప్రజలను మరింతగా టీఆర్ఎస్ కు అనుకూలంగా సమీకరిస్తారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవితో పబ్లిక్ లో కూడా కేసీఆర్ ను నమ్మిన వారికి అన్యాయం జరగదని మెసేజ్ వెళుతుంది. హుజూరాబాద్ ప్రజలకు ఈటెల రూపంలో ఏళ్లుగా ఓ మంత్రి అందుబాటులో ఉన్నారు. ప్రజలకు తమ ఎమ్మెల్యే మంత్రిగా కూడా ఉండాలనే కోరిక ఉంటుందని, అందుకే త్వరలో కౌశిక్ రెడ్డికి మంత్రి పదవి కూడా వస్తుందని ప్రచారం మొదలైంది. దీంతో ఈటెల హవా నియోజకవర్గంలో తగ్గే అవకాశం ఉంటుందని కేసీఆర్ ఒక్క పోస్టుతో 2 ప్రయోజనాలు పొందే స్కెచ్ వేశారని తెలుస్తోంది. దేనికి తోడు బీజేపీ కీలక నేత పెద్దిరెడ్డిని టీఆర్ఎస్ లోకి ఆకర్షించగలిగారు. దీంతో నియోజకవర్గంలో బీసీ నేత ఎల్ రమణ రెడ్డి వర్గానికి చెందిన పెద్దిరెడ్డి ఎన్నికల పోరుకు సమాయత్తమవుతున్నారు. అయితే వీరిద్దరితో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ నెల 16 నుంచి దళిత బంధు పథకం అమలు కానుండడంతో పోరుకు కేసీఆర్ స్వర్ణసన్నద్ధం అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈటెల వర్గంపైన దృష్టి పెట్టిన కేసీఆర్ ఆ నేతలకు సైతం కీలక పోస్టులు కేటాయించి ఓటర్లలో టీఆర్ఎస్ పట్టు పెంచుకునేందుకు సమాయత్తమవుతున్నారు. దీంతో కేసీఆర్ పట్టు పెంచుకుంటున్న వేళ పాడికి పదవి ఇవ్వనుండడంతో హుజూరాబాద్ రాజకీయాలు వేడెక్కాయని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీటికి ఈటెల ఏ విధంగా చెక్ పెడతారన్న చర్చ నియోజకవర్గంలో సాగుతున్నాయి. మరి పాడికి కీలక పదవితో హుజూరాబాద్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.